ఆ స్టేషన్‌లో సీఐ చెప్పవలసిన మాట కిషోర్‌కి చెప్తాడు. ఆ స్టేషన్ అంతా కిషోర్ అడ్డాగా మార్చుకున్నాడని, ఆ స్టేషన్‌లో ఉన్న పోలీసులపై అధికారులకు విన్నవించుకున్నట్లు స్థానికులు వాపోతున్నారు. స్టేషన్‌కు వచ్చే గొడవలు, పెళ్లిళ్లు, విడాకులు, స్థల వివాదాలు పంచాయతీ చేసేది ఈ కిషోరే. ఈ స్టేషన్‌లో సీఐ సైతం కిషోర్ ఏది చెబితే అది నడవాల్సిందే. కిషోర్‌ని ప్రశ్నించలేరు. గత కొన్నేళ్లుగా ఈ స్టేషన్‌కి ఏ సీఐ వచ్చినా కిషోర్ మాటే నడుస్తుందని స్టేషన్ పోలీసులే పోతున్న పరిస్థితి. ఈ విధంగా జరుగుతున్న ఈ స్టేషన్ పరిధిలో ఉన్న స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియచేస్తున్నారా లేదా వాళ్ళున్నా మౌనంగా ఉన్నట్లే. చంద్రుడు రాత్రి కనిపిస్తాడు, కానీ మైలవరంలో చంద్రుడు మాత్రం పగలు రాత్రి కనిపిస్తాడు. ఎవరైనా నాకు తలవంచవలసిందే. గుళ్లల్లో దొంగతనం కేసుల్లో విజయవాడ వన్ టౌన్ గోల్డ్ షాప్ వర్తకుల్ని బెదిరించి 10 రోజుల పాటు స్టేషన్లోనే నిర్బంధించి ఉంచారు. దుకాణదారులను విజయవాడ వన్ టౌన్ బంగారు కోట్ల దగ్గర తీసుకొచ్చినప్పుడు గజ దొంగలాగా బేడీలు వేసి తీసుకొచ్చారు. కానీ వారు ఎక్కడ దొంగతనం చేయలేదు. వారి మీద కేసులు నమోదు చేయలేదు. ఏ కేసులు లేని వారిని బేడీలు ఎలా వేస్తారు అంటూ బులియన్ మార్కెట్ వారు ఆ దుకాణదారులకు వేసిన బేడీలు తీయాలని పోలీసు వారితో చర్చలు జరిపారు. మరలా ఏలూరు వెళ్లారు. మరలా అక్కడ దుకాణదారులకు బేడీలు వేయడంతో అక్కడ కూడా పెద్ద రగడ చేశారు. దుకాణదారులను వదిలేయాలని చర్చలు జరుపుగా ఆ గ్రామంలో సీఐతో 30,000 బేరం కుదిరింది. తాను భవానీ దీక్షల బందోబస్తుకు విజయవాడ వస్తున్నానని, 30,000 రూపాయలు అక్కడ తీసుకుంటానని ఆ గ్రామీణ ఇన్స్‌పెక్టర్ తెలిపాడు. తర్వాత సీన్ రివర్స్ అయిన వెంటనే రంగంలోకి దిగిన షాడో సీఐ ఎంట్రీతో 30,000 కాస్త 3,00,000 కంగుతిన్న బులియన్ మార్కెట్ నాయకులు షాడో సీఐని బతిమిలాడుకొని 70,000కు బేరం మాట్లాడుకున్నారు. బులియన్ అసోసియేషన్ వారు ఆ షాడో సీఐకి 70,000 రూపాయలు ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి ఆ రాత్రి టైంలో దుకాణాలను విడిచిపెట్టారు. ఇక్కడ చంద్రబింబమే పనిచేస్తుంది కానీ చంద్రబింబంలో ఏ ఉన్న న్యాయస్థానం ఏ తీర్పు చెబితే అదే జరుగుతుంది. మధ్యవర్తులకు ఉన్న ఈ షాడో సీఐ బెదిరింపులు తారాస్థాయికి చేరుకున్నాయని స్థానికులు వాపోతున్నారు. యూనికాన్ బండి సీఐ షాడోది. పోలీస్ స్టేషన్‌లో కేసులు సెటిల్మెంట్ చేసిన తర్వాత చేతికి డబ్బులు ఇవ్వకుండా ఈ బండ్లో పెట్టేసేయండి అని చెప్తూ ఉంటాడు. ఇది ఒక రకమైన తెలివితేటలు. ఇతను బండిలో డబ్బులు పెట్టిన తరువాత ఈ బండి డైరెక్ట్‌గా సీఐ గారి ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళిద్దరూ లావాదేవీలు చూసుకుంటూ ఉంటారు.